హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఈజీగా దోశ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. ఫస్ట్ మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. నేనైతే డబల్ హార్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా సరే ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ మినపప్పుకి ఒక 2 గ్లాసెస్ రైస్, ఒక హాఫ్ గ్లాస్ కూడా తీసుకోవాలి ఎక్స్ట్రా. ఎందుకంటే మనకు దోశలు క్రిస్పీగా మెత్తగా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కదా, ఏదైనా ఒక గ్లాస్ కొలత మాత్రమే పెట్టుకోండి. మినపప్పు కానీ రైస్ కానీ తీసుకునేటప్పుడు ఒక గ్లాస్తోనే మనం కొలుచుకోవాలి. చూసారు కదా, ఒక గ్లాస్ రైస్ వేసాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ రైస్ వేసేస్తాను. చూడండి, దీనివల్ల మనకి దోశలు క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకా మెత్తగా రావడానికి, మంచిగా నానడానికి ఇప్పుడు మనం ఒక పించ్ సాల్ట్ అనమాట, కొంచెం సాల్ట్ వేసుకుంటే మెత్తగా నానుతుందన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. దీన్ని మొత్తం మనం ఒక 6 అవర్స్ ఒకవేళ 6 అవర్స్ వీలుంటే, లేకపోతే ఒక 5 అవర్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా చక్కగా నానిన తర్వాత మనం ఒక 3 or 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి దీనంతా నీట్గా. ఆ తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని దోశలు మెత్తగా క్రిస్పీగా రావడానికి చూడండి, ఐస్ వాటర్ వేసి పట్టుకుంటే మనకి తెల్లారి బాగా మంచిగా పొంగుతుందన్నమాట పిండి. ఇప్పుడు చూడండి, నేను ఐస్ వాటర్ వేసాను. చాలా కూల్ ఉన్న వాటర్తోనే పట్టుకోవాలి మనం పిండి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనంతా కూడా మనం ఒక టిన్నులో వేసుకోవాలి. కొంతమంది కొంచెం పెద్ద గిన్నెలో వేసి మూత పెట్టేస్తుంటారు. అలా అయితే మంచిగా పొంగదు. ఇలా మనం టిన్నులో వేసుకొని గట్టిగా మూత పెట్టేసుకుంటే మార్నింగ్ లేచి చూసారు ఎంత బాగా పొంగిందో. పిండి మొత్తం చక్కగా పొంగింది. ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడిన గిన్నెలోకి తీసుకొని పిండిని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఎంత బాగుందో. పిండి తెల్లగా ఉంటుంది. చక్కగా మనం అంతా సాల్ట్ అంతా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టుకున్నానండి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నా పెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని దోశకి మనం ఎంత దోశ వేయాలనుకుంటే అంత పిండి తీసుకొని కొంచెం దాన్ని అప్లై చేసేసుకుందాం అన్నమాట. మొత్తం చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో దోశలు. ఇప్పుడు దీని మీద మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను ఐరన్ ప్యాన్ కాబట్టి, ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసాం కదా. ఇప్పుడు చక్కగా ఒక 1 minute 2 minutes అలా చూసుకొని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం దోశనంతా తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తిప్పేస్తున్నాను. చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. దోశ చక్కగా వస్తుందండి. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. ఇప్పుడు నేను దోశ అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటాను దోశ. అటు చూడండి ఎంత బాగా కాలిందో దోశ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టమాటో చట్నీ వేసుకొని, దోశ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కొంతమంది పల్లీ చట్నీతో కూడా తింటారు. అలాగే మీకు ఈ టమాటో చట్నీ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, చూడండి. ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.